చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, లో బిడ్స్ తగ్గాయి. ఇది గతంలో జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలకు ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి 7,800 కోట్ల రూపాయలు పంటలు కొనుగోలు 5 సంవత్సరాలలో జరిపి రైతులకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ తోడుగా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటంటే కేవలం 94 మిలియన్ కేజీల కట, అంటే కంటేమో 234 మిలియన్ కేజీలు పండితే కేవలం 94 మిలియన్ కేజీల కట కేవలం 20 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ 20 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అంటే కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు ఇచ్చే రేటు కూడా తగ్గించి 20 రూపాయలు తగ్గించి అమ్ముకునేదానికి చంద్రబాబు నాయుడు గారు దారులు తెలిసారు. ఇది ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు కేవలం 94 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేస్తానని చెప్పడం వల్ల 232 మిలియన్ కేజీల ఉత్పత్తి అయిన నేపథ్యంలో తాను 94 మిలియన్ కేజీలు మాత్రమే పండిస్తానని చెప్పిన నేపథ్యంలో మిగిలిన పంట తాను కొనను అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అని అంటే మార్కెట్ను రంగప్రవేశం చేయించాలి. మార్కెట్ను రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ను పంపించాలి. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగానే పొగాకు రైతులకు మా 5 సంవత్సరాల కాలంలోనే ఆదుకున్న చరిత్ర ఎంతో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతుల కథ కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించారట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకి రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇచ్చి రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. మరి ఏందయ్యా ఈ గ్రామాలు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 అట సున్నా వడ్డీకి అట ఇక పండుగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల రైతులను అన్యాయం చేశారు. ఈ 2.5 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ఇస్తానన్నాడు. ఈ 3 ఏళ్ళకు కలిపి చంద్రబాబు నాయుడు గారు 20,000 3 ఏళ్ళు అంటే 60,000 ఇవ్వాలి. ఇచ్చింది కేవలం 19,000 మాత్రమే. అంటే మిగిలిన 41,000 ఎగరగొట్టి పైగా 7 లక్షల మంది రైతులకు ఈ జాబితా నుంచి తొలగించేశాడు. కౌలు రైతులను తీసేశాడు.
RAFR పట్టాలున్న గిరిజనులు సైతం ఈ పథకం నుంచి తొలగించేశాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు. ఏ సీజన్ ముగిసేలోగా, ఏ సీజన్లో పంట నష్టం జరిగినా ఆ సీజన్ ముగిసేలోగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం ఇవాళ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోంతా తుఫానుకు సంబంధించి 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం.